హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. ఓకే అండి, చూసారు కదా మనకి దోశలు రెడీ రండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయి. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనము తినచ్చండి. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనము ఒక కొత్త బ్రేక్ఫాస్ట్ చేసుకుందామండి. బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాము. బ్రెడ్ స్లైసెస్తో బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము ఈ విధంగా కొన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. ఇక్కడ నేను 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి బ్రెడ్ పీసెస్ వేసుకున్నాము. ఈ విధంగా చూసారు కదా, 4 స్లైసెస్ వేసాను. ఇందులోకి మనము 1/2 కప్ ఓట్స్ తీసుకోవాలి. 1/2 కప్ ఓట్స్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సూజీ సెమోలినా రవ్వ తీసుకోవాలి. 1/4 కప్ పెరుగు, కొద్దిగా వాటర్, 1/3 కప్ వాటర్ యాడ్ చేసుకొని మనము మిక్సీ పట్టుకున్నాము. మూత పెట్టుకొని బాగా రుబ్బుకుందాము. మెత్తగా రుబ్బుకోవాలి. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మనము మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, ఇలా వస్తుంది. ఇప్పుడు మనము ఇందులోకి 1/2 కప్ వీట్ ఫ్లోర్ వేసుకున్నాము. అదేవిధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి లిక్విడ్ లాగా మనకి దోశ పిండి లాగా రుబ్బుకుందాము. ఓకే అండి, చూద్దాము. ఈ విధంగా మనము రుబ్బుకోవాలి. చూసారు కదా, మనకి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనము లిక్విడ్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఓకే అండి, ఇందులోకి మనము కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ లేదా సోడా ఏదైనా యూజ్ చేయొచ్చు. సో అదేవిధంగా సాల్ట్ వేస్తున్నాను సరిపడా. చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. కావాలంటే వేసుకోండి, ఆప్షనల్. నేను కొద్దిగా ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి కన్సిస్టెన్సీ దోశలు వేసుకోవడానికి సరిపడా కన్సిస్టెన్సీ రెడీ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనము మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత మనము దోశలు వేసుకుందాము. ఓకే అండి, మనం ఇప్పుడు దోశలు వేసుకుందాము. ప్యాన్ ఆల్రెడీ మనకి బాగా హీట్ ఎక్కింది. ఒకసారి మిక్స్ చేసుకుని విధంగా వేసుకోవాలి. వెంటనే ఆయిల్ వేసుకోకూడదు. కొద్దిగా మనకి దోశ కుక్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటే దోశలు బాగా వస్తాయి. ఇప్పుడు మనము కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాము. టర్న్ చేసుకున్నాము.
చూసారు కదా, ఈ కలర్లో వస్తాయి మనకి. రెండు సైడ్లో కాల్చుకుని తీసేసుకున్నాము. అంతే అండి, దోశలు ఈ విధంగా చేసేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా, మనకి దోశలు రెడీ. బ్రెడ్తో ఈ విధంగా మనము దోశలు రెడీ చేసుకోవచ్చు. ఎప్పుడు చేసే రెగ్యులర్ దోశలు కాకుండా ఈ విధంగా మనము డిఫరెంట్గా వెరైటీగా చేసుకొని చూడొచ్చండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి మనకి. చూసారు కదా, మనకి మంచి కలర్ వస్తున్నాయి చూడండి. సో ఇక్కడ నేను కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా మనము బ్రెడ్తో మనము దోశలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయి. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనము తినచ్చండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్, స్టే బ్లెస్డ్.